హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. మునగాకు ఫ్రై అండి. ఇది సిటీలో ఉన్న వాళ్ళకైతే దొరకడం చాలా కష్టము. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే డైలీ అన్నా దొరుకుతుంది. ఒకసారి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ముందుగా మునగాకుని బాగా క్లీన్ చేసుకోబెట్టుకోవాలండి. పుల్లలు అవేం లేకుండా బాగా చాటుతో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అసలు ఒక్కటంటే ఒక్క పుల్ల లేకుండా చాలా నీట్గా క్లీన్ చేశాను. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీన్ని వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒకటికి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. చాలామంది చాలా ప్రాసెస్లో చూపిస్తారు. నేను ప్రీవియస్ వీడియోలో ఇంకో ప్రాసెస్లో చూపించాను, ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు, తర్వాత కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలను 2 కచ్చా దంచి పక్కకు వేసుకోవాలండి. తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకొని తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మనం గుంజి పక్కన పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి. నేను కల్లుప్పుని అయితే యూజ్ చేశాను. మీకు ఏది ఇష్టమో అది యూజ్ చేయండి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా కుక్ అవనిచ్చాను. చూడండి, బాగా కుక్ అయిపోయింది. బాగా ఫ్రై చేయాలండి. తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేశాను. ఈ కర్రీ చేసేటప్పుడు ఖచ్చితంగా బాండలి అడుగంటుతుంది. ఎంత స్పెషలిస్ట్ కుక్కకైనా కూడా బాండలు మాత్రం అడుగంటుతుంది. బాగా ఫ్రై అయ్యాక మనం ఇంట్లో దంచుకున్న హోమ్ మేడ్ మసాలాని యాడ్ చేశానండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేశానండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా మునగాకు ఫ్రై. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నచ్చితే సబ్స్క్రైబ్.